భగవంతుడికి ప్రతిరూపాలు అన్నమాట దేవాలయాలు అనేవి కూడా. ఇవన్నీ చిహ్నాలు సనాతన ధర్మానికి. మనకి 3 విషయాలు చెప్పింది శాస్త్రం. దేవాలయానికి వచ్చినటువంటి వాడు చక్కగా దేవాలయాన్ని చూస్తాడు, శిఖరాలు గోపురాలు అట్లాగే ధ్వజాలు, అర్చకుడికి నమస్కరిస్తాడు, భగవత్ సేవ చేసుకుంటాడు. కానీ దూరంగా ఉంటే ఎక్కడో ఆ వీధి గుండానో ఆ దూరంగా వెళుతూ ఉన్నాడు, అరే అక్కడ ఏదో దేవాలయం ఉందిరా అని గుర్తుపడతారు. ఎట్లా గుర్తుపడతారు? రామాలయం అయితే దానికి శంకుచక్రాలు పెడతారు, శివాలయం అయితే త్రిశూలం పెడతారు. ఇట్లా తగిన దేవాలయాలను బట్టి అమ్మవారికి అయితే పూర్ణ కుంభంలాగా పెట్టి పైన కలిసం వచ్చేటట్టుగా పెడతారు. ఆ దేవాలయాన్ని బట్టి అవి చిత్రీకరించబడతాయి అన్నమాట. అట్లాగే ఇక్కడ ఈ ధ్వజస్తంభం ఎంతో దూరంలో వెళ్ళే వాళ్ళకు కూడా అక్కడ ఫలానా గుడి ఉంది అని చెప్పి తెలియజేస్తుంది. మన సనాతన ధర్మానికి ఇవన్నీ చిహ్నాలన్నమాట. అందుకనే శిఖరము ధ్వజము అర్చకం దృష్ట్వా అన్నాడు. అర్చక పుత్ర ఏవవా అన్నాడు. సాక్షాత్తు అర్చకుడు భగవత్ సంతానమే అంది. ఆగమశాస్త్రం చెప్పింది ఇది. ఉమామాత పితారుద్ర అర్చక పుత్ర ఏవవా ఆదిశైవాంగ సంబంధి శివారాధన కర్మణి అన్నారు. ఉమామాత మనకు అమ్మవారి తల్లి లాంటిది. మనకి ఇక్కడ సీతామ్మవారి తల్లి, రామచంద్రమూర్తి తండ్రి లాంటివాడు. అర్చక పుత్ర ఏవవా అన్నారు. అర్చకుడే పుత్రుడు, వాళ్ళ సంతానమే అన్నారు. అందువల్లే దేవాలయం మూసేసి ఉన్నా కూడా ఇందాక నేను చెప్పిన 3 దేవుణ్ణి చూడక్కర్లేదు, ఈ దేవుడు ఎవరి రూపాల్లో భాసిల్లుతున్నాడు అన్నారు. అప్పుడు చెప్పారు, ముందు శిఖరాన్ని చూడు, తర్వాత ధ్వజాన్ని చూడు. అంటే శిఖరం అంటే గోపురాలు అన్నమాట. ఆ గోపురాల్లోనూ ధ్వజస్తంభంలోనూ అర్చకుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఇదే నమ్మకం, మన సనాతన ధర్మం. మనం నమ్మాలి. నమ్మకపోతే ఇట్లా మిగతా దేశాల్లోనూ మనకి అదే తేడా అన్నమాట. సనాతన ధర్మం అన్నారు. ఇది నిన్న మొన్న వచ్చినటువంటి మతం అనేటువంటి హిందూ మతం అనేటువంటిది మనం పెట్టుకుంది, మిగతా మతాల్లాగా వచ్చింది కాదు ఇది. ఈ హిందూ మతం నిన్న కాక మన 100 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాము. అంతకుముందు నుంచే ఉంది. సనాతన ధర్మం అంటే వేదం ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టింది అని తెలియచెప్తోంది అనమాట. అందువల్ల ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆ 4 రోజులు కూడా మనం మాట్లాడుకుందాం. చక్కగా మైకులు పెట్టించడం మాకు ఏర్పాటు చేయండి. మీ సహకారంతోనే మేము ఈ 3 రోజులు అక్కడ ఉండి ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. తప్పకుండా మీరు కూడా మాకు సహకరించాలి, మాతో కలవాలి. ఎందుకంటే అర్చకుల యొక్క సహకారం లేదే మేము ఈ ఊళ్ళోకి రాకూడదు కూడా. నాకు ఒక ధర్మం ఉంది. నేను కూడా వెంటనే మీ వివరాలన్నీ తెలుసుకున్నా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి మీరు చెప్పారా? అయ్యా చెప్పామండి, వాళ్ళు మనకు సహకరించే వ్యక్తులే అని సతీష్ గారు కూడా మాకు చెప్పారు. కాబట్టి మీ సహకారంతో మీరు కూడా ఆ 3 రోజులు 4 రోజులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు కూడా మాతో ఇక్కడ భాగస్థులై ఉండాలి, మాకు సహకరించాలి. ఎందుకంటే ఇక్కడ అర్చనా పద్ధతులు, అర్చనా విధానం స్మార్త సంప్రదాయం అనే చెప్పారు. అట్లాగే జరుగుతోంది మా గుడి అన్నారు. అందువల్ల మీరు కూడా మాతో ఉండి చక్కగా మనం అంతా కలిసి, ఇది ఎవరింట్లోనూ పెళ్లి కాదు, లోక కళ్యాణం, పబ్లిక్ ప్రాపర్టీ. భగవద్ దేవాలయాలంటేనే అది మన కాంపౌండ్లో కట్టుకున్నా, మన ఇంటికి పక్కన కట్టుకున్నా కూడా నలుగురు రావడం కోసం మనం ఏర్పాటు చేశాం. చేసుకున్న ప్రసాదం మొత్తం మనమే తినట్లా, అందరికీ పంచి పెడతాం. ఎందువల్ల? ఒక ఇల్లు బాగుంటే, ఒక ఇంట్లో యజమాని బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుంది. అదే ఒక ఊళ్ళో ఒక దేవాలయం బాగుంటే ఆ గ్రామం అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు మన సనాతన ధర్మంలో మనకి చెప్పబడింది. అందువల్లే మన రాముడు మన కృష్ణుడు అంటాం. వాళ్ళు ఏమైనా మనతో బెంచ్ మెట్లా, క్లాస్ మెట్లా, స్కూల్ మెట్లా? ఎందుకంటున్నాం ఆ మాట? వాళ్ళ యుగం వేరు, మన యుగం వేరు. మనదేమో కలియుగం అన్నాం, వాళ్ళదేమో త్రేతాయుగం, ద్వాపర యుగం అన్నాం. అయినా మన రాముడు అని ఎందుకు అనుకుంటాం? ఇంత గొప్పదైనటువంటి 500 సంవత్సరాల కళ, సుమారు 7-8 తరాలు మన జాతులన్నీ కూడా ఎదురు చూస్తూ ఉండేటువంటి కళ నెరవేరబోతోంది. రేపు అయోధ్య రామప్రతిష్ఠ. మనం దాన్ని భవ్యంగా దివ్యంగా తీసుకొని చేస్తున్నాం. అదే సంవత్సరం మనం కూడా ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఆ రామమూర్తికే చేస్తున్నాం అనమాట. ఇదంతా మన అదృష్టంగా భావించాలి. చక్కగా అందరం కలిసిమెలిసి చేసుకుందాం. ఇది భగవత్ కార్యం, మళ్ళీ చెప్పేది అందుకోసమే. తప్పకుండా మనం అందరం కలిసి ఆ 4 రోజులు యథావిధిగా చేసి లోక కళ్యాణం కోసమే జరుగుతోంది ఇది. దీంట్లో ఎవరి స్వార్థము, ఎవరి గొప్పతనము, ఎవరి ప్రదర్శనలు ఏమీ లేవు. మేము వచ్చినా మీరు వచ్చినా డబ్బులు తీసుకొని చేసినా కూడా దాంట్లో కూడా ఇహం పరం అన్నారు. ఇహం పరం. భగవంతుడి దగ్గర డబ్బులు తీసుకోకపోవడం తప్పు కాదు, తీసుకోవటం. ఎందుకోసం అంటే మనం ఉన్నదే ఆ వృత్తిని నమ్ముకొని భగవంతుడికి. కొన్ని చోట్ల అంటూ ఉంటారు, దేవాలయాల్లో అర్చకులకి హుండీలోనే వేయవలను, అర్చకులకి వేయి రాదు అని పనికిమాలిన బోర్డులన్నీ పెడుతూ ఉంటారు. బల్లల కింద చేతులు పెట్టి నూకేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడి దగ్గర బతకపోతే ఎక్కడ బ్రతుకుతామండి? మనం బ్రతకాల్సింది ఎక్కడ? మన బ్రతుకు ఎక్కడ? దేవాలయంలోనే. మనమన్నా హుండీలు గుల్ల చేస్తున్నామా? దేవాలయ ఆస్తులను ఏమైనా కాజేస్తున్నామా? లేదుగా. వాడిచ్చే 10 రూపాయలు కక్కుర్తి పడుతున్నాం. దేనికోసం? పోనీ దీంతో ఏమైనా మన మిద్దులు మేడలు అంతస్తులు ఏమైనా వైభవంగా 100 ఎకరాల పొలాలు ఏమైనా కొనుక్కున్నామా? ఏమీ లేదు. మన పిల్లల్ని మనం పోషించుకోవడానికి, మన కుటుంబం బాగుండటానికి. అందువల్ల ఇందాక అర్చక పుత్ర ఏవవా అంది. ఆ తల్లిదండ్రుల సొమ్ము ఎవరు తినాలి?
తర్వాత తరాల వాళ్ళే కదా, మనం సంపాదించి ఎవరికి ఇస్తున్నాం? మన తర్వాత తరాల వాళ్ళకే కదా, మన వంశస్థులకే కదా ఇచ్చేది. అట్లాగే ఏమీ తప్పు కాదు, చక్కగా ఇవన్నీ అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి, అనేక రకాల విమర్శలు ఉంటూ ఉంటాయి. వాటికి దీంట్లో ఉన్నటువంటి జాతి నీతి అటువంటివి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మనకి సంబంధం లేదు. మనం చక్కగా కలిసిమెలిసి ఈ రామధ్వజ ప్రతిష్ఠ మనం యథావిధిగా చేసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.